మదర్ సెంటిమెంట్ రొటీన్ లానే పెట్టారు. బట్ ఫాదర్ తో కానీ మూజీలు యూజ్ చేయడం కానీ ఫన్నీగా బాగా యూజ్ చేశారు. అంటే లేడీ ఆఫీసర్ గా హీరోయిన్ ఇంతవరకు న్యాయం చేసింది. లైక్ ఆఫీసర్ రోల్ తను చాలా బాగా చేశారు. బట్ లైక్ క్యారెక్టర్స్ కరెక్ట్ గా ఇంకా కొంచెం డెప్త్ గా రాస్తుంటే బాగుండేది. బీజిఎం ఎలా అనిపించింది? బాగున్నాయి. థ్యాంక్ యూ. ప్లస్ పాయింట్ ఏంటంటే నాని లుక్స్ 30 years అంటే 30 years లాగానే చూపించాడు నానిని. అండ్ ద థింగ్ ఈస్ కొంచెం డిఫరెంట్ గా లైక్ లెన్స్ యాడ్ చేయడం కానీ అండ్ ద వే ఆఫ్ బాడీ లాంగ్వేజ్ కానీ అంత బాగుంది అన్నమాట. వైల్డ్ గా చాలా బాగున్నాడు అసలు. ఇన్ని రోజులు రొమాంటిక్ యాంగిల్స్ లో స్మూత్ గా చూసేసరికి సడన్ గా వైల్డ్ గా ఉండేసరికి కొంచెం కొత్తగా అనిపించింది. లైక్ ఇలాగే బాగున్నాడు అనిపించింది. థ్రిల్లింగ్ అంటే లైక్ హిట్ 1 హిట్ 2 తో కంపేర్ చేస్తే మరీ అంత సస్పెన్సెస్ ట్విస్ట్లు అలా ఏం లేదు. కానీ అవి 2 తో కంపేర్ చేస్తే బోర్ కొట్టకుండా కొంచెం డిఫరెంట్ గా తీశాడు. అండ్ క్లైమాక్స్ బాగుంది. ఫస్ట్ హాఫ్ లాగ్ అంటే ఇప్పుడు ఒక మూవీ ఎట్లా అంటే ఇన్వెస్టిగేషన్ అంటే లాగ్ ఉంటది, మరీ లాగ్ ఏం లేదు. ఫస్ట్ హాఫ్ తర్వాత ఇంటర్వెల్ తర్వాత కొంచెం అనిపించింది. తర్వాత అప్పటికే హైప్ పెంచేశాడు. క్లైమాక్స్ హైలైట్ ఏంటంటే ప్రీ క్లైమాక్స్ హైలైట్ పార్ట్. మ్యూజిక్ బీజిఎం అయితే చాలా బాగా ఇచ్చాడు. లైక్ ఎక్కడ ఇవ్వాలో అక్కడ చాలా బాగా కొట్టాడు. కొట్టిండు గట్టిగా. ఐ కెన్ గివ్ 4. Yes. Thank you. ఒక ముక్కలో చెప్పాలంటే బ్లడ్ బాత్ చేపించారన్న. సో కంప్లీట్ గా లాస్ట్ 30 minutes మొత్తం బ్లడ్ తో నింపేశారు స్క్రీన్ మొత్తం. అండ్ మూవీ విషయానికి వస్తే ఎందుకు HIT 1, 2 తో కంపేర్ చేసుకుంటే ఆ లెవెల్ అయితే లేదనిపించింది. ఓన్లీ యాక్టింగ్ వైజ్ గా చూసుకుంటే నాని గారి యాక్టింగ్ 100% మార్క్స్ చేసుకోవచ్చు. అది కాకుండా ఇంకా కొత్తగా అనిపించలేదు, ఎక్కడ ఒక గ్రిప్పింగ్ థ్రిల్లర్ లో ఎక్కడ అనిపించలేదు. కంప్లీట్ గా ఫ్లాట్ అయిపోయింది సెకండ్ హాఫ్ మొత్తం. సో దానివల్ల ఏంటంటే సినిమా ఓవరాల్ గా బిలో యావరేజ్ అనిపించింది. సాంగ్స్ వరకు బాగున్నాయి సరే, సెకండ్ హాఫ్ లో మాస్ సీన్స్ తగ్గట్టు బీజిఎం అయితే పడలేదు. సో దాని వరకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. అండ్ ఓవరాల్ గా ఏది కూడా అంత బయటకు వచ్చేటప్పుడు అంత మైండ్ లో అయితే తిరగట్లేదు. ఓన్లీ ఒక బ్లడ్ తప్ప గేమ్ లేదు. లీడ్ ఫ్రాంచైజీ కాబట్టి ఎలాగో లీడ్ ఇస్తారు. సో దానికి తగ్గట్టు ఒక సీన్ ఇచ్చున్నారు. కాకపోతే దానికి ఏంటంటే ఈ పార్టీకి సంబంధం లేకుండా ఒక లీడ్ అయితే ఇచ్చారు. ఇంకొంచెం కనెక్షన్ పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది. అంటే ఇప్పుడు మార్కో కేజీఎఫ్ ఎన్ని పడిపోయి అంటారా మాస్ చూసిన తర్వాత? కేజీఎఫ్ లో మనకి ఎప్పుడు ఇంత వైలెన్స్ చూడలేదు, యానిమల్ లో కూడా ఇంత వైలెన్స్ చూడలేదు. బట్ నాకు తెలిసి ఇప్పుడు వచ్చిన రీసెంట్ మూవీస్ లో టూ మచ్ వైలెన్స్ అంటే హిట్ 3. చిన్నపిల్లలు చూడొచ్చు, బట్ హార్ట్ పేషెంట్స్ అవాయిడ్ చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. అంటే కొంచెం మరి అంత వైలెంట్ గా ఉంది. ఫ్యామిలీ చూడొచ్చు అండి. అక్కడ లేదు, అక్కడక్కడ కొంచెం అడల్ట్ కామెడీ ఉంది ఫస్ట్ హాఫ్ లోనే, అంతేకాని అది జస్ట్ కామెడీ గానే మరీ అంత అడల్టెడ్ గా లేదు. హీరోయిన్ ఫైట్ ఏం లేదండి, జస్ట్ ఆమెకి నాన్నగారితో కొంచెం అటాచ్ చేయాలని చెప్పి ఆమెను పెట్టారు అంతేగాని ఆమెకి పాపం పెద్ద స్కోప్ ఏమి ఇవ్వలేదు హీరోయిన్. నేను 5కి 4 ఇస్తానండి, బికాస్ ఆఫ్ నాన్నగారి కోసం. 3 హిట్ కొట్టాడన్న బ్లాక్ బస్టర్, ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అని చెప్తా. 1 man ఆర్మీ నాని నేచురల్ స్టార్ అన్నాం, నేచురల్ స్టార్ కాదు. ఇక్కడ నుంచి ఈ సినిమాలు చూస్తే ప్రతి ఒక్కరు ఉత్సవసుకుంటుంటే యాంటీ ఫ్యాన్ నాకు ఫ్యాన్స్ కూడా వస్తున్నారు కదా, ఇంకా ఫ్యాన్స్ పెరుగుతారు. ఇటువంటి సినిమాలు చూస్తే ఇంకా ఫ్యాన్స్ పెరుగుతారు. నాని నువ్వు దూరం చేసుకోవాలనుకున్నా, మేము నిన్ను దూరం చేసుకోము. వండర్ఫుల్ మూవీ. ఆఫ్ కోర్స్ ఈ సినిమా చూసి మేము సైకోలాగా మారుతామని కాదు, సైకోయిజాన్ని అంతమొందించాలంటే నీలాంటి సైకో ఉండాలి. అటువంటి సినిమాలకు శైలేష్ కొలను సో తనలోని సైకోయిజాన్ని బయటపెట్టాడు. హీరోగా తాను సాధించలేనిది డైరెక్టర్ గా సాధిస్తామని వచ్చాడు, కానీ ఆ డైరెక్టర్ హీరోగా మారిపోయాడు. ఆ హీరోని సైకోయిజం ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించాడు. అంటే తనలోని డైరెక్షన్ చూపిస్తే ఎలా ఉంటుందో అని చూపించాడు అనమాట నాని సైకోగా. వండర్ఫుల్ మూవీ. 1 man ఆర్మీ అని చెప్పగలుగుతాను. ఖచ్చితంగా 18+ చూడాలి. ఫ్యామిలీతో చూడొద్దు, భయపడతారు, వణుకు పుడతారు, ఉచ్చ కూడా పోసుకుంటారు. పిల్లల్ని మాత్రం అసలు సినిమాకి తీసుకురాకండి. టీవీలో వచ్చిన తర్వాత దగ్గర ఇంట్లో కూర్చొని చూపెట్టండి. వండర్ఫుల్ మూవీ. బీజం అయితే చాలా బాగా అనిపించేస్తుంది. శ్రీనిధి పాత్ర కొంచెం తక్కువ ఉన్నా కానీ చాలా బాగుంటుంది. 2-3 క్యారెక్టర్లు హీరోతో పాటు ట్రావెల్ అవుతుంటే చాలా బాగా అనిపించేస్తాయి. అలాగే సెకండ్ పార్ట్ 2లో హీరో ఎంట్రీ ఉంటుంది, మాస్ అనమాట. అసలు ఆయన లేకపోతే అక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంటి అనే ఫీలింగ్ కలుగుతుంది. అంటే టర్నింగ్ పాయింట్ అదే అనమాట. పార్ట్ 2, పార్ట్ 1 హీరో కూడా ఉంటే బాగుండేదేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. పార్ట్ 4 హీరోని కూడా చూపించేశారు. ఇక దబిడి అనమాట. ఫ్యూచర్ లో ఖతర్నాక్ అనిపించేస్తుంది. ఎక్కడ కూడా మైనస్లు అయితే ఏమనిపించలేవు, కిరాకుంటుంది భయ్య, మస్త్ అనిపించేది. బీజిఎం, నాని సైకోయిజము
సినిమాకి బాగా హైలైట్స్. అండ్ సైకో శైలేష్ కరణ్ అయితే ఖచ్చితంగా హిట్ కొట్టాడు. వండర్ఫుల్ అంటే వండర్ఫుల్ మూవీ. సైకోయిజం ఇష్టపడే వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ క్రిమినల్స్ కు ఉత్తబోపించాలనుకుంటే మీరు కొన్ని ఈ సినిమా చూడాలి సార్. మీలో ఉన్న సైకోయిజం బయట పెట్టాలి. ఎందుకంటే సైకోలు భయపడాలంటే ఖచ్చితంగా మీరు ఈ సినిమా చూడాలి. అయితే సైకో నాకులు కూడా చూడాలి. మీకు కూడా భయం కలగాలి. ఒకవేళ మనం ఇటువంటి తప్పుడు పనులు చేస్తే పోలీసు వాళ్ళు ఇటువంటి విధానాలను ప్రయోగిస్తే మన బతికేంటి, మన పరిస్థితి ఏంటంటే సైకోలు కూడా భయపడతారు. అంత బాగా అనిపించేస్తుంది. వండర్ఫుల్ మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.